మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే టన్నుల కొద్దీ చెత్తను 390 ఎకరాల్లో ఏర్పాటు చేసిన జవహర్ నగర్ డంపింగ్ యార్డులో నిర్వహిస్తున్నారు. 3 కార్పొరేషన్ల పరిధిలో రోజు 10,000 టన్నుల చెత్త అక్కడికి తరలిస్తుండటంతో గుట్టలుగా పేరుకుపోయి తీవ్రమైన దుర్వాసన, కాలుష్యం అక్కడ నివసించే లక్షలాది మందిని సుదీర్ఘకాలంగా వెంటాడుతోంది. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం నగరానికి 4 వైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అయితే జవహర్ నగర్ డంపింగ్ యార్డును ఉదాహరణగా చూపిస్తూ విపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. పార్టీలకు అతీతంగా డంపింగ్ యార్డుల ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తోంది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని ప్రజా ప్రతినిధులంతా జవహర్ నగర్ డంపింగ్ యార్డును సందర్శించనున్నారు. హైదరాబాద్ లో అతిపెద్ద డంపింగ్ యార్డ్ అయిన జవహర్ నగర్ సమస్య ప్రభుత్వానికి సవాల్గా మారింది. 3 కార్పొరేషన్ల పరిధిలోని చెత్తంతా అక్కడికి చేరుతుండటంతో గుట్టలుగా పేరుకుపోతోంది. 390 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న డంపింగ్ యార్డు ఇప్పటికే 95% నిండిపోయింది. నగర పరిధి జనాభా పెరుగుతుండటంతో చెత్త ఉత్పత్తి రోజురోజుకు ఎక్కువ అవుతుండటంతో డంపింగ్ యార్డుపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. అక్కడి పరిసరాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ఇప్పటికే డంపింగ్ యార్డు వల్ల ఆరోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి పరిస్థితుల్ని అర్థం చేసుకున్న గత ప్రభుత్వం నగరానికి 4 వైపులా 500 ఎకరాల్ని గుర్తించి ఆధునిక పద్ధతుల్లో కొత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్లో 42 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లకడారంలో 100, దుండిగల్లో 85, చౌటుప్పల్ మండలం మల్కాపూర్ వద్ద 200 ఎకరాల్ని గుర్తించింది. భూమిని బల్దియాకు బదలాయించే క్రమంలో స్థానికులు, ప్రజాప్రతినిధులు అడ్డుకోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఈలోగానే ప్రభుత్వం మారిపోయింది. డంపింగ్ యార్డుల పెంపు ఊసేలేకపోవడం, జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీని విలీనం చేసి 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడంతో జవహర్ నగర్ సమస్య మరింత పెరిగింది. క్యాంపింగ్ చేసిన ప్రదేశంలో తిరిగి చెత్తను నింపాల్సిన పరిస్థితి ఎదురైంది. గత ప్రతిపాదనల్ని పరిశీలించిన ప్రభుత్వం జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ఇందుకు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీరెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ సహా మాజీ కార్పొరేటర్లంతా హాజరై డంపింగ్ యార్డు సమస్యే ప్రధాన అజెండాగా చర్చించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు విషయంలో అన్ని పార్టీల నేతల్ని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్వాగతించారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. శాస్త్రీయ పద్ధతుల్లో చెత్త ప్రాసెసింగ్ చేయకపోవడంతో వేరే ప్రాంతాల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటుకు అక్కడి ప్రజాప్రతినిధులు అంగీకరించడం లేదని ఈటెల గుర్తు చేశారు. ఎక్కడ వాటర్ ట్రీట్మెంట్ లేదు, తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేషన్ అంటున్నారు, అది చక్కగా లేదు. ఫ్రెష్ చెత్త అంటున్నారు, అది చక్కగా లేదు. అసలు మిషన్ లాంచ్ చేస్తే మొత్తం 5 కిలోమీటర్ల పరిధిలో విపరీతమైన పొల్యూషన్ వస్తుందని చెప్తున్నారు. ఒక 30 కిలోమీటర్ మా ఇంటి దగ్గర కూడా వస్తుంది. దాంట్లో కూడా గాలి ఇటు కొడితే మా ఇంటి దగ్గర కూడా వస్తారు, మెడిసిన్ దగ్గర వస్తారు. అర్థం చేసుకుంటారు. ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్ ఉన్నారు, పని చేయాలి కాబట్టి ఇది సమస్య పరిష్కారం కావాలని చెప్పి అన్నారు కాబట్టి అట్లా పరిస్థితి. జవహర్ నగర్ డంపింగ్ యార్డు విషయంలో ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ ఈజ్ డెడ్ అనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి మండిపడుతున్నారు. జనాభా పెరగడంతో చెత్త పెరిగిపోతోందని, ప్రత్యామ్నాయం లేక అక్కడికే తరలిస్తుండటంతో జవహర్ నగర్, నాగారం, దమ్మాయిగూడ, కీసర పరిసరాలన్నీ పూర్తిగా కలుషితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాలు, చర్చల పేరుతో కాలయాపన చేయకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. వాటర్ల పొల్యూషన్, గాలిల పొల్యూషన్, ప్రతి దాంట్లో పొల్యూషన్. మనం 1 గంట సేపు ఉంటే మన చేయి మీద వెంట్రుకలన్నీ ఊసిపోతాయి. అంత డేంజర్ ఉన్నది. కాబట్టి పరిష్కారం కావాలి. జవహర్ నగర్ కు వేరే చోట ఆల్టర్నేటివ్ చూస్తా అంటున్నారు, చూడండి. తప్పకుండా మా మేడ్చల్ నియోజకవర్గానికి, మా జవహర్ నగర్ కు స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేసి పరిష్కారం అయ్యేదాకా వాటర్ ఫ్రీ అని చెప్పాలి. జిహెచ్ఎంసీలో మొత్తం వాటర్ ఫ్రీ ఉంది. మన జవహర్ నగర్, దమ్మయ్యగూడెంకు పొల్యూషన్లు ఉన్న ప్రజలకు అక్కడ కూడా ఫ్రీ ఇవ్వాలని నేను సీఎం గారికి తెలియజేసుకుంటున్నాను. డంపింగ్ యార్డుతో మేడ్చల్ ప్రాంతాభివృద్ధి కుంటుపడిందని, రామ్కీ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే
డంపింగ్ యార్డు కొనసాగిస్తున్నారని మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ మండిపడ్డారు. డంపింగ్ యార్డును పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సిఎస్ఆర్ ఫండ్ 36 కోట్లు వస్తే 3 రూపాయలు కూడా ఆ ప్రాంతానికి ఇవ్వడైనా ఇక్కడి చెత్త అక్కడనే రోడ్ల మీద మన రోడ్లు వాడతాడు, మనం అన్ని వాడతాడు, కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. కనుక ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి అందరూ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరించాలి. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యపై స్పందించిన మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అఖిలపక్ష నేతల్ని క్షేత్రస్థాయికి ఆహ్వానించారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన విషయాలు, అనుమానాల్ని నివృత్తి చేయనున్నట్లు తెలిపారు. ఒకే దగ్గరికి 3 కార్పొరేషన్ల పరిధిలోని చెత్త రావడం వల్ల ఇది ఉత్పన్నమవుతుంది. కాబట్టి నగరానికి 4 వైపులా కూడా అదర్ సైట్స్ కూడా మనం ఐడెంటిఫై చేశాము. వాటిని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు అందరూ ప్రజల సహకారం కోరి అన్ని వైపులో కూడా స్టార్ట్ చేయడం ద్వారా ఈ ప్రాబ్లంని పర్మనెంట్గా సొల్యూషన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. 2001 నుంచి జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు చెత్త తరలిస్తుండగా 2009లో రామ్కీ సంస్థతో జీహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకుని ఆ యార్డును అప్పగించింది. 2012 నుంచి అక్కడ చెత్త నిర్వహణను రామ్కీ కొనసాగిస్తోంది. ఒప్పందం ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలోని వ్యర్థాలని అక్కడికి తరలించాల్సి ఉన్నా ప్రత్యామ్నాయం లేదంటూ గ్రేటర్తో పాటు శివారు ప్రాంతాల నుంచి చెత్తను తరలిస్తుండటంతో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. రోజువారీ వ్యర్థాల్లో సగం చెత్తను విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో మండిస్తున్నా మిగిలిన సగాన్ని కుప్పలుగా పోస్తుండటంతో 95% భూమి చెత్త కుప్పలతో నిండిపోయింది.